రెడ్డి జపాన్ పర్యటన విజయవంతమైందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజుల పర్యటనలో సుమారు 30,500 ఉద్యోగాలు, 12,062 కోట్ల పెట్టుబడులు సాధించారని వెల్లడించింది. ఈ మేరకు జపాన్ కు చెందిన పలు దిగ్గజ కంపెనీలు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొంది. కంపెనీల రాకతో పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 15న తెలంగాణ రైజింగ్ బృందంతో కలిసి ముఖ్యమంత్రి జపాన్ వెళ్లారు. ఇవాళ ఉదయం ఆయన రాష్ట్రానికి రానున్నారు. ఎన్టీటీ డేటా, నెయిసా సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థలు 10,500 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్స్ ఏర్పాటు చేయనున్నారు. తోషిబా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియాతోనూ ఒప్పందం చేసుకోగా ఆ సంస్థ 562 కోట్లతో రుద్రారంలో విద్యుత్ పరికరాలు, సామాగ్రి తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పనుంది. వీటి ద్వారా 30,000 ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో టామ్కామ్ తో టర్న్ రాజ్ గ్రూపులతో చేసుకున్న ఒప్పందాల ఫలితంగా తెలంగాణకు చెందిన 500 మందికి జపాన్ లో ఉద్యోగ నియామకాలకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఈ నెల 15న రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా జపాన్ పర్యటనకు వెళ్లింది. ఇక 16న టోక్యో చేరుకుని 22 వరకు పర్యటించింది. 7 రోజుల పర్యటనలో జపాన్ పారిశ్రామికవేత్తలతో సమావేశమై తెలంగాణ పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ఇక మొరాసాకి రివర్ మ్యూజియాన్ని, ఒసాకా రివర్ ఫ్రంట్ ను సందర్శించింది. మంగళవారం హిరోషిమా ఉప గవర్నర్ తో భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించింది.